హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే మాల్కి వెళ్తున్నాం అనమాట. ఏ మాల్ అంటే నెక్స్ట్ గలేరియా మాల్కి అయితే వెళ్తున్నాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం యాపీని తీసుకొని వెళ్ళి ఆడిపించాలి అని చెప్పేసి. సో ఫైనల్గా ఇంకా ఆ డే అయితే కుదిరింది అనమాట. యాపీ అడుగుతూ ఉంది, మొన్న పార్క్కి వెళ్ళేసి వచ్చింది కదా, అప్పటి నుంచి ప్లే ఏరియాకి వెళ్దాము, ప్లే జోన్కి వెళ్దాము, ఆడుకుందాము అనేసి అయితే అడుగుతూ ఉందన్నమాట. సరేలే, తను ఎప్పటి నుంచో అడుగుతుంది. అండ్ నాకు కూడా అట్లా తీసుకొని వెళ్ళి ఆడిపించడం ఇష్టం అనమాట. యాపీని ఎప్పుడో 6 ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళామంటే ఇంకా మళ్ళీ ఇప్పుడే అనమాట. నార్మల్గా హ్యాపీ ఇంట్లో పనులు చేసేటప్పుడు చిరాకు పట్టిస్తూ ఉంటుంది అనమాట. అరుస్తూ ఉంటాను, అరిచినప్పుడు అంతా మళ్ళీ తర్వాత నాకే బాధ అనిపిస్తుంది. ఇంకా అట్లా బాధ అనిపించినప్పుడు అంతా మా హస్బెండ్ చెప్తూ ఉంటాను అనమాట, హ్యాపీని ప్లే ఏరియాకి తీసుకొని వెళ్దాము, ఆడిపిద్దాము అని చెప్పేసి. హ్యాపీకి డ్రెస్సెస్ కన్నా ఫుడ్ కన్నా ఇలా బయటికి తీసుకెళ్ళి ప్లే ఏరియాలో కానివ్వండి, పార్క్లో కానివ్వండి ఆడిపిస్తే తనకి ఇష్టం అనమాట. సో తన ఇష్టానికే మేము కూడా ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి తను అట్లా హ్యాపీగా ఫీల్ అవుతే ఇంకా మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఈ మాల్కి వచ్చేసి నేను ఎప్పుడో మ్యారేజ్ కన్నా ముందు వచ్చిన అనమాట. మళ్ళీ మ్యారేజ్ తర్వాత ఇదే ఫస్ట్ టైం. చాలా ఇయర్స్ అయిపోతుంది మాల్కి రాక. అంతా కొత్తగా అనిపించింది అనమాట. బిఫోర్ మ్యారేజ్ ఏంటి అంటే అసలు ఏ టెన్షన్ ఉండదు, మంచిగా ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం. మాల్ అంతా కావాల్సినవి కొనుక్కుంటాం, కావాల్సినవి తింటాం, మంచిగా ఎక్స్పీరియన్స్ చేసి అయితే బయటికి వెళ్తాము. కానీ మ్యారేజ్ అయిన తర్వాత, దట్టు 2 కిడ్స్ ఉన్న తర్వాత వెళ్తే అసలు ఏం ఉండదు అనమాట. వాళ్ళు ఆడుకుంటుంటే మనం సంతోషపడడం తప్ప ఇది కొనుక్కుందామా, అది ఎక్స్ప్లోర్ చేద్దామా, ఇక్కడికి వెళ్దామా అన్నట్టు ఏముండదు. పేరుకే మాల్కి వెళ్ళాం అన్నట్టు ఉంటుంది. కానీ అక్కడ కూడా ఇంకా వీళ్ళే అనమాట. మన ప్రపంచం అయితే ఎక్కడ పోదు, మనతోనే ఉంటుంది. కాకపోతే కొంచెం బయటికి వెళ్ళినాము అన్న ఫీలింగ్ తప్ప ఏమీ ఉండదు. పిల్లలు కొంచెం పెద్దగా అయ్యే వరకు ఇంక ఇట్లే ఉంటుంది అనుకుంటా. ఇక్కడ మన చిన్నోడు చూడండి, తను కూడా ఆడుకుంటున్నాడు. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే మాల్లోకి ఎంటర్ అయిన వెంటనే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కలాగా కొన్ని ఇప్పుడు బైక్స్ కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, ఇట్లా చిన్న ప్లే ఏరియాస్ కానివ్వండి, ఇట్లా ఉన్నాయన్నమాట. మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ మాకు ఇది కనిపించింది. సో దీంట్లోకి అయితే తీసుకెళ్ళిపోయినాం అనమాట హ్యాపీని. అది 20 మినిట్స్కి 100 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారనమాట. కానీ టోటల్గా గేమ్ జోన్ అంతా పైన ఉందన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు చూడండి, ఇదే. కాకపోతే ఇది సింగిల్గా ఆడుకోవడానికి అయితే లేదనమాట. మనం కార్డ్ తీసుకోవాలంట. కార్డ్ 800 అంట. సో నాకు ఫస్ట్ టైం మేము వెళ్ళునింటే తీసుకొని ఉంటాం. కాకపోతే మేము అన్నీ ఆడుకొని వెళ్ళేసరికి మాకు అక్కడే బడ్జెట్ ఎక్కువ అయిపోయింది. మళ్ళీ 800 పెట్టి ఆ కార్డ్ తీసుకొని దాంట్లో కూడా హ్యాపీ అన్నీ ఆడలేదన్నమాట. కొన్ని పెద్దవాళ్ళు ఆడుకునేటివి ఉన్నాయి, హ్యాపీ ఆడేటివి 2 or 3 ఉన్నాయి అనమాట. తను ఎక్కువ ఆడలేదు, చిన్నది కదా. సో అంత కాదు ఇప్పుడు పెట్టి తను ఆడుకోలేదు. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టు అయితే అనుకున్నాము. ఇన్ కేసు మీరు పిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం ఫస్ట్ గేమ్ జోన్లోకి వెళ్ళండి, చూడండి మీ పిల్లలు ఎక్కువ ఆడగలుగుతారు, చేస్తారు అంటే అక్కడ కార్డు తీసుకొని అక్కడ ఆడిపించడమే బెటర్ ఇవన్నిటికి పెట్టే కన్నా. ఇవన్నీ కూడా 10 మినిట్స్కి 100, 20 మినిట్స్కి 100 అట్లనే ఉన్నాయన్నమాట. మేము దగ్గర 3-4 అట్లా ఎక్కించినాం హ్యాపీని. 800 కన్నా ఎక్కువనే అయినాయి. అదే అక్కడ తీసుకుని ఉంటే కొంచెం ఆడుకుంటుండే, మాకు కూడా ఆడుకోవడానికి ఉంటుండే కదా అన్నట్టు అయితే అనిపించింది అనమాట. అదొక మిస్టేక్ అయితే చేసినాము. సత్యం మాల్లో ఇట్లా లేకుండే అనమాట. ఫ్లోర్కి ఒకటి అట్లా ఏం లేదు. ఒకటే దగ్గర ప్లే జోన్ లాగా, ప్లే ఏరియా లాగా ఉందన్నమాట. 200 ఎంతనో తీసుకొని ½ an hour సంథింగ్ ఎంతనో నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు. అట్లా అయితే ఆడిపించుకొని తీసుకొని వచ్చినాం. కానీ ఈ మాల్లో అయితే ఇట్లా ఉంది. ఒక్కొక్క మాల్లో డిఫరెంట్గా ఉంటాయి కదా, వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. సో అట్లా ఇంక ఇక్కడైతే ట్రైన్ ఎక్కించినాము. ఈ ట్రైన్కి కూడా 3 రౌండ్స్కి 100 రూపీస్ అంట. తను ఒక్కటి ఎక్కితే పడిపోతుంది అని చెప్పేసి ఇక్కడ నేను కూడా ఎక్కాల్సి వచ్చింది. నాకు కూడా 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. ఒక 3 రౌండ్స్ వేసి ఇంకా స్టాప్ చేసేసినారు. ఈసారి మాల్లో ఫుడ్ అయితే ఏమీ తీసుకోలేదన్నమాట. మొత్తం పైన ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది. వెళ్దాము కూర్చుందాం అంటే ఈ పిల్లల్ని పెట్టుకొని నువ్వు ఎక్కడ తింటావు, వద్దు అనేసి అంటున్నారు అనమాట మా హస్బెండ్. పర్లేదులే తిందాము అనేసి అయితే నేను రిక్వెస్ట్ చేస్తాను, కానీ పిల్లలతో అసలు వద్దు అంటారనమాట. అందుకే మేము చాలా తక్కువ రెస్టారెంట్స్కి వెళ్ళడం కూడా. హ్యాపీ 2nd బర్త్డేకేమో రెస్టారెంట్లో తిన్నాం, అది కూడా నేనే ఫోర్స్ చేసిన అనమాట. యాదగిరిగుట్ట వెళ్ళుండే. ఇంక ఇంటికి వచ్చేసరికి ఫుల్ ఆకలేస్తుంది, ఏం కాదు హ్యాపీ నేను పట్టుకొని నేను తింటలే అని చెప్పేసి ఆ రోజు కూడా ఫోర్స్ చేస్తే అదే అనమాట. ఇంకా లాస్ట్ అదే. మళ్ళీ తర్వాత మేము హోటల్స్కి వెళ్ళింది లేదు, తినింది లేదు. హ్యాపీ పుట్టినప్పటి నుంచి కూడా మేము రెస్టారెంట్లో తిన్నది అదే అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు అయితే. అంతే, హార్డ్లీ 1 time 2 times కన్నా ఎక్కువ తిని ఉండము. మా హస్బెండ్కి ఎక్కువ ఇష్టం అనిపించదు అనమాట. పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటూ అట్లా తినుకుంటూ ఉండడము నచ్చదు. కావాలంటే పార్సల్ తీసుకొని ఇంటి దగ్గర నిమ్మలంగా కూర్చొని తిను అంటాడు, కానీ హోటల్స్లో అయితే వద్దు అంటారు. నాకు ఇంటికి వెళ్తే మళ్ళీ నాకు ఉండే పనులు నాకు గుర్తొస్తూనే ఉంటాయి. తృప్తిగా తిన్నా అన్న ఫీలింగ్ అయితే ఉండదన్నమాట. సో అట్లనే మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి.
ఉంటాయి. ఇంకా ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు. అట్లీస్ట్ ఒక ఇయర్ రింగ్స్ అన్న కొనుక్కుంటాను అంటే ఇంకా సరే అని ఒప్పుకున్నారనమాట. ఇంకా ఒక షాప్లో అయితే ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నాను అంతే. నాకంటూ ఇంకా నేనేం తీసుకోలేదు. ఇంకా డిసెంబర్ మంత్లో వెళ్ళాం కాబట్టి క్రిస్మస్ టైంలో వెళ్తే ఇంకా మంచిగా డెకరేషన్స్ అయితే చేసి ఉంటారు కదా. ఈసారి అయితే ఈ థీమ్ తోటి చేస్తున్నారనమాట. బాగుంది కదా అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. నేనంటే యూట్యూబ్ కోసం తీసుకుంటాను కానీ యూట్యూబ్ లేని వాళ్ళు కూడా చాలామందికి ఈ మధ్యలో ఫొటోస్ వీడియోస్ అంటే ఫ్యాషన్ అయిపోయింది. కంపల్సరీ ఎక్కడికన్నా వెళ్ళినారు అంటే మాత్రం ఫొటోస్ వీడియోస్ లేనిదైతే ఎవరు రావట్లేదు అనమాట. ఇట్లా అందరు తీసుకునే దగ్గర అయితే మా హస్బెండ్ కూడా అలౌ చేసి ఆయన కూడా తీయడానికి ఇష్టపడతారు. ఎవరు లేని దగ్గర నాకు ఇట్లా కొంచెం ఫొటోస్ తీయవా వీడియోస్ తీయవా అంటే మాత్రం అస్సలు తీయరు అనమాట. ఆయన తీయరు, నన్ను కూడా తీయొద్దు అనేసి అయితే చెప్తూ ఉంటారు. ఇంకా హ్యాపీని అయితే ఆడిపించేసినాము. ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో అప్పుడప్పుడు ఇట్లా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానివ్వండి, వాళ్ళకి ఇట్లాంటివన్నీ కొత్తవి ఎక్స్ప్లోర్ చేయించడం కానివ్వండి. ఇప్పుడున్న పిల్లలకైతే మ్యాండేటరీ అనేసి అయితే చెప్తానమాట. ఆల్రెడీ షార్ట్లో చెప్పున్నాను కదా ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉన్నారు అని చెప్పేసి. మీకు గుర్తున్నట్టయితే నేను లాస్ట్ టైం మాల్కి వెళ్ళినప్పుడు హ్యాపీకి అసలు మాటలు సరిగ్గా రాకపోతున్నాయి అనమాట. తను అర్థం చేసుకోగలుగుతుంది, తను ఇంగ్లీష్లో మాట్లాడుతుంది కానీ తెలుగు వర్డ్స్ రాకపోతుండే, తెలుగులో అసలు మాట్లాడలేకపోతుండే అనమాట. హ్యాపీకి కూడా సమ్ కైండ్ ఆఫ్ స్పీచ్ డిలే అని చెప్పొచ్చు అనమాట. కంప్లీట్గా స్పీచ్ డిలే అని చెప్పలేను కానీ అదొక కైండ్ ఆఫ్ స్పీచ్ డిలే అన్నట్టు అయితే చెప్పొచ్చు అనమాట. తెలుగు మాట్లాడడం రాదు, తెలుగు వర్డ్స్ పలకడం రాదు, అట్లా టైప్లో ఉండే అనమాట. తను వన్స్ ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిందో స్లోగా ఒక్కొక్క వర్డ్ ఇప్పుడు 2 words 3 words అట్లా చెప్తుంది కానీ ఇంకా కంప్లీట్గా సెంటెన్స్ ఫార్మేషన్ అయితే తనకు రావట్లేదు అనమాట. కాకపోతే అప్పటి నుంచి పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్ అయిపోయింది. ఇంకా టెన్షన్ లేదు, స్పీచ్ డిలే వస్తుందా ఏమో అన్న టెన్షన్ అయితే లేదనమాట. మంచిగా మాట్లాడడం అవంతా అయితే చేస్తుంది. సో అట్లా పిల్లలకి కొంచెం ఉన్నప్పుడే మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని యాక్టివ్గా పెట్టి వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళను ఇట్లా ఎక్స్ప్లోర్ చేయిస్తూ వాళ్ళకి సోషలైజేషన్ చేయిస్తూ అన్నీ ఉన్నామనుకోండి ఆ ప్రాబ్లమ్ని తొందరగా ఓవర్కమ్ చేయగలుగుతాము అన్నట్టయితే నాకు అనిపించింది అనమాట. అసలు ఒకప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్సే లేకుంటుండే, ఇప్పుడైతే విపరీతంగా అయిపోతున్నాయి అనమాట. ఎవరు చూడండి ఆటిజము, స్పీచ్ డిలే, మా బేబీస్కి మాటలు వస్తలేవు, ఇవే కనిపిస్తున్నాయి అనమాట. అసలు మా హ్యాపీ అప్పుడు కూడా నేను చాలా టెన్షన్ పడ్డా కాబట్టి నాకు తెలుసు ఆ ఫేస్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో దీన్ని బట్టి నేనేం చెప్పాలి అనుకుంటున్నా అంటే పిల్లలతోటి ఎంత పాసిబుల్ అయితే అంత ఎక్కువ మాట్లాడండి. వాళ్ళు వింటలేరు కదా, మనం చెప్పింది అర్థం చేసుకుంటలేరు కదా అనేసి అయితే అస్సలు వదిలేయొద్దు. చెప్తూనే ఉండండి కంటిన్యూ.